దొంగే దొంగ దొంగ అన్నట్లు గేట్లు పగలగొట్టి దాడి చేసిన మంచు మనోజ్కి ఏమైంది? మంచు మనోజ్ ప్రాణహాని ఫిర్యాదు వెనుక కథ ఏంది? దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్లు దొంగే దొంగ దొంగ అన్నట్లుంది మంచు మనోజ్ వ్యవహారం. మంచు మోహన్ బాబు ఇంటికి వచ్చి ఇంట్లో పని మనుషులను కొట్టి చంపినంత పనిచేసింది మంచు మనోజ్. దీనిపై మంచు మోహన్ బాబు మందలిస్తే దానిని నానా రచ్చ చేసి కుటుంబ విషయాన్ని రోడ్డు మీద కీడ్చి పోలీసులను మీడియాను పిలిచి హంగామా చేసింది మంచు మనోజ్. మంచు మోహన్ బాబు ఇంటి గేటును పగలగొట్టి లోపలికి దూసుకెళ్లింది మంచు మనోజ్. ఈ గొడవల్లో ఎక్కడా విష్ణు మంచు వినయ్ లేరు. మంచు మనోజ్ గొడవ పడ్డప్పుడు విష్ణు దుబాయ్లో ఉన్నారు. ఆయన గేట్లు బద్దలు కొట్టుకుని వచ్చినప్పుడు అక్కడ విష్ణు వినయ్ లేరు. ఇప్పటి వరకు విష్ణు గాని వినయ్ గాని మంచు మనోజ్ వ్యతిరేకంగా కనీసం మాట్లాడలేదు. గొడవంతా తండ్రి కొడుకుల మధ్య జరిగింది. తండ్రి తనను కొట్టాడని, చంపే ప్రయత్నం చేశాడని కొడుకు మనోజ్ ఫిర్యాదు చేశాడు. తన కొడుకు మనోజ్ వల్ల తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇదంతా జరుగుతుంటే తాజాగా విష్ణు వినయ్ వల్ల నాకు ప్రాణహాని ఉందని 7 పేజీలలో 7 అంశాలతో మనోజ్ ఫిర్యాదు చేయడం ఆయన మతిస్థిమితం సరిగా లేదన్న దానికి నిదర్శనం. గొడవ జరిగి తండ్రి పోలీసుల విచారణ ఎదుర్కొనే పరిస్థితులు కల్పించి మీడియాను పిలిచి వారికి ప్రమాదం జరిగేందుకు కారణమై ఇప్పుడు తగదునమ్మా అంటూ నాకు ప్రాణహాని ఉందనడం దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఉంది. చిత్రాలు తీయలేని ఈ మంచు మనోజ్ ఇంకా ఎన్ని విచిత్రాలు చేస్తాడో చూడాలి మరి.